అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యంలో నుండి మనము కొద్ది వారాల క్రితము స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటో మనం చూసాము. సో అది స్పిరిచువల్ లైఫ్ అంటే టు బి మెచ్యూర్ ఇన్ క్రైస్ట్. సో క్రీస్తు నందు మెచ్యూర్ అయినటువంటి పరిణితిలోనికి పరిపక్వతలోనికి మనము రావాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. అది 1 కొరింథీ 3:1 ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకొని ఎలాగా క్రీస్తులో మనము మెచ్యూర్ అవ్వాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. అలానే బీయింగ్ ప్రీ ఆక్యుపైడ్ విత్ గాడ్ అనేది కీర్తనలు 73:25. సో ఎలాగా క్రీస్తులో మనము ఆక్యుపై అయిపోవాలి, లోకముతో కాకుండా, లోకంలో ఉన్న వాటితో కాకుండా, పాపముతో కాకుండా క్రీస్తుతో మనం ఎలా ఆక్యుపై అయిపోవాలి అనే విషయాన్ని కూడా మనము చూసుకున్నాము. సో ఇప్పుడు ఇంకా వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అని చూస్తే టు పార్టేక్ ఆఫ్ డివైన్ నేచర్ 2 పేతురు 1:4 మనకి కనిపిస్తుంది. చూడండి ఒకసారి 2 పేతురు 1:4 2-3 నుంచి కూడా ఒకసారి చూసుకుందాము. తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు మనలను పిలిచిన వాణిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. దాని తర్వాతది మన భాగం చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. సో ఇక్కడ దేవ స్వభావమునందు పాలివారగునట్లు, సో దేవుని యొక్క స్వభావములో మనం ఏమవ్వాలి, పాలి భాగస్థులము అవ్వాలి. సో అదే స్పిరిచువాలిటీ అంటే అని పేతురు మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి దేవుని యొక్క కృపను సమాధానమును పొందాలి అంటే కేవలము క్రీస్తుని ఎరగడము ద్వారా ఆ వ్యక్తి సమాధానంగా ఉండగలరు. అదే ఇక్కడ మనకి మొదటి వచనాలలో మనకి కనిపిస్తూ ఉంది. సో జీవమునకు భక్తికి కావలసినవన్నీ దేవుడు మనకి ఏం చేశాడు, అనుగ్రహించారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ఆయన మనకు అనుగ్రహించారు. చాలామంది వాగ్దానాలను పొందుకోవడం వారికి ఇష్టం. అంటే గాడ్స్ ప్రామిసెస్, దేవుడు మనకి చేసే ప్రామిసెస్ అవి చాలా అమూల్యమైనవిగా మనం చూస్తాము. చాలామందికి వాడికి ఏంటంటే న్యూ ఇయర్ వస్తున్నప్పుడు ఆ నూతన సంవత్సరంలో ప్రామిస్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడము, వాళ్ళు పిక్ చేసుకోవడము, అది కొంత ఆచారంగా జరుగుతూ ఉంటుంది. చాలామంది దానిని నమ్ముతారు, దానిని దేవుడు ఈ వాగ్దానాన్ని నాకు ఇచ్చారు అని నమ్ముతారు. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా మనవే. సో ఏ వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకుంటావో, సంపాదించుకుంటావో, ఆ ప్రామిసెస్ అన్నీ కూడా ఏమవుతాయి, అవి మనం ఓన్ చేసుకోవచ్చు. ఆ దినమున వచ్చిన ఒక్క ప్రామిస్ని ఓన్ చేసుకోవడమే కాదు, కానీ నీవు నిత్యము దేవునితో అనుబంధము కలిగి ఉంటే, ఆ రిలేషన్షిప్లో నువ్వు ఉంటే, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఆ ఒక్క ప్రామిస్ అనేది చాలదు. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము అది ఆ సంతానములో ఉన్న మనకి కూడా ఇచ్చినటువంటి వాగ్దానము. మరి అదే సంతానములో ఉంటూ బుష్ణున్ తాతగారికి, మామగారికి, అమ్మకి, నాన్నకి ఇచ్చిన వాగ్దానాలు కూడా అవి మన వాగ్దానాలే.
అలానే నీకు ఇచ్చిన వాగ్దానాలు అవి నీకు నీ బిడ్డలకు ఇచ్చిన వాగ్దానాలే. కాబట్టి ఇట్లా ఆ వాగ్దానాలు అనేకంగా ఉన్నాయి. వీటన్నిటినీ మనం ఏం చేసుకోవాలంటే మన సొంతము చేసుకోవాలి. ఇంకా దేవునితో నువ్వు దగ్గరగా ఉంటే, పర్సనల్ రిలేషన్షిప్లో ఉంటే ఆయన నీతో ఇంకా ప్రత్యేకంగా మాట్లాడతారు, నీతో ఇంకా లోతుగా మాట్లాడతారు. నీ పర్సనల్గా కూడా ఆయన నీకు వాగ్దానము చేయగలిగిన దేవుడు. కాబట్టి వీటన్నిటిలో ఒక్క వాగ్దానాన్ని పట్టుకొని ఆ వాగ్దానమే మనకి సంవత్సరం అంతా అనుకోకూడదు. ఇంకొకటి, ఈ వాగ్దానాలు ఏ పరుగుల్లో తీసుకుంటారు చాలామంది? శరీర పరుగులలో వాగ్దానాలు. నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడట, నాకు ఇది వచ్చింది, నాకు అది వచ్చింది, నాకు అంత మంచే జరుగుతుంది, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని అవి ఫిజికల్గా వాటిని ఆశించడము అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఫిజికల్గా బ్లెస్సింగ్స్ని చాలామంది చూస్తూ ఉంటారు. దట్ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ. అలా అని ఫిజికల్ బ్లెస్సింగ్స్ దేవుడు మనకి ఇవ్వడా అంటే తప్పకుండా ఇస్తాడు. నేను మొన్న కొంతమందికి చెప్తూ ఉన్నాను, ఈ లోకాన్నే సృష్టించింది దేవుడు మన కొరకే. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ ఆయన చేసింది మన కొరకే, మానవునికి తృప్తినివ్వడానికి, మానవుని సంతోషపెట్టడానికి, మానవుడు సుఖంగా సౌఖ్యంగా చక్కగా ఏ లోపము లేకుండా ఉండడానికి దేవుడు ఈ సృష్టిని చేశారు. అయితే ఈ సృష్టిలో దేవునిని ప్రక్కన పెట్టి ఈ సృష్టిని అనుభవించడము మనుషులు మొదలుపెట్టిన తర్వాత, దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత జరుగుతూ ఉన్నది ఇప్పుడు మనకు జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు భూమిలోని శ్రేష్టమైన పదార్థాలను అనుభవించాలనుకుంటున్నారా, లేదా భూమిలో ఉన్న వాటన్నిటినీ మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారా, ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా, సమాధానంగా ఉండాలనుకుంటున్నారా, సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఒకే ఒకటి ఏంటి అంటే, మీ హృదయములో పాపము లేకుండా జీవించండి, మీ హృదయములో లోకము లేకుండా జీవించండి. అప్పుడేమవుతుందో తెలుసా? దేవుడు శ్రేష్టమైన వాటిని ఈ లోకములో అన్నీ సంపాదించుకున్న వారికంటే ది బెస్ట్గా దేవుడు మనల్ని చేయగలడు. మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ చిన్న మర్మాన్ని మనము మిస్ అవ్వడము ద్వారా మనం ఏం చేస్తున్నామంటే చాలా సఫర్ అవుతూ స్ట్రగుల్ అవుతూ ఉన్నాము. కానీ దేవునిని విడవకుండా ఉండి, దేవుని యొక్క వాగ్దానాలు, ఆయన ఏ వాగ్దానాలను, ఆయన మహిమా గుణాతిశయములను బట్టి, అలానే అమూల్యములను అత్యధికములైన అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలను ఆయన మనకు అనుగ్రహించారు. అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికమైనటువంటి వాగ్దానం. ఎలాగా? ఆయన గుణాతిశయములను బట్టి, ఆయన యొక్క మహిమను బట్టి, ఆయన గుణమును బట్టి ఆయన మనకి అత్యధికమైనటువంటి వాగ్దానములను మనకు అనుగ్రహించారు. ఒక రాజు గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుందండి? ది బెస్ట్గా ఉంటుంది. రాజు గిఫ్ట్ ఇస్తే ది బెస్ట్గా ఉంటుంది. అశోక చక్రవర్తి ఎవరో వెళ్తూ ఉంటే, ఎవరో అడుక్కుంటూ ఉంటే డబ్బులు ఆయన బంగారపు నాణ్యాలు ఇస్తారు. అడుక్కునేవాడికి బంగారపు నాణ్యాలు ఎందుకు? వాడి స్టేజ్, వాడి స్టేటస్ ఎంత. నీవు పోతూ ఉంటే నువ్వు బస్సులో వెళ్ళు, ట్రైన్లో వెళ్ళు, కారులో వెళ్ళు, లేకపోతే ఫ్లైట్లో ఉండలేండి అడుక్కునేవాళ్ళు కదా, లేకపోతే ఎలాగో నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే నీకు అడుక్కునేవాళ్ళు తగులుతమ్మా అనుకుంటూ వస్తారు. వస్తే నువ్వు నీ దగ్గర ఒక 1000 రూపాయల నోటు ఉంది, లేకపోతే నీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది, కానీ నువ్వు ఇచ్చేది ఎంత ఇస్తావు? కనీసం 100 రూపాయల నోట్ అన్నా ఇస్తావా? వెతికి 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 చిల్లర ఇస్తావు, లేకపోతే చిల్లర లేదమ్మా అని చెప్పి పంపించేస్తావు కదా. అంతగా మనము వెతికి వెతికి చిల్లరిస్తాము. అది నీ బుద్ధి అయిందా? చిల్లరిచ్చే బుద్ధి నీ బుద్ధి, ఎక్కువ ఉన్నా తక్కువ ఇచ్చే బుద్ధి నీ బుద్ధి. అలానే ఇక్కడ రాజు బుద్ధి చూస్తే ఆయన ఏం చేస్తాడు? ఎక్కువలో నుంచి ఇస్తాడు తప్ప
ఆయన తక్కువ ఇచ్చే బుద్ధి రాజు బుద్ధి కాదు. ఆయన పొజిషన్కి, ఆయన ఉన్న స్టేటస్కి, ఆయన ఉన్న సింహాసనంలో ఉన్న ఆయన అధికారానికి ఆయన ఒక సిల్వర్ కాయిన్ ఇస్తే అది సరిపోదు. అందుకని ఆయన ఏం చేశారంటే గోల్డ్ కాయిన్స్ తీసి ఇచ్చినప్పుడు ఆ పక్కన ఆయనతో ట్రావెల్ చేస్తున్న ఆ మంత్రులో ఎవరో అడుగుతారు, ఏంటయ్యా ఆడికి అంత అవసరం లేదు కదా, ఎందుకు నువ్వు అన్ని బంగారపు నాణ్యాలు ఇస్తున్నావు అంటే, అరే అది వాడికి అంత అవసరమో లేదో నాకు తెలియదు, కానీ నా యొక్క పొజిషన్కి అంత ఇవ్వడము అది నాకు ఘనత, అది నాకు ఘనత. నేను ఉన్న పొజిషన్లో దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించినప్పుడు అందులో నుంచి పేదవారికి నేను కొంచెం ఇస్తే అది రాజులకు తగదు. అలానే ఒక రాజు బుద్ధి అంత గొప్పగా ఉంటే, అంత ఘనంగా ఉంటే, మరి దేవుడు ఆయన మనుష్యులమైన మనకు అనుగ్రహించేటప్పుడు ఆయన కృపని కానీ, ఆయన వాగ్దానాలు కానీ, ఆయన బ్లెస్సింగ్స్ కానీ మనకిచ్చేటప్పుడు ఆయన ఎలా ఇవ్వాలండి? గీసి 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 చిల్లరలాగా చిల్లర బ్లెస్సింగ్స్ ఇవ్వాలా మనుషులకి? దేవుడు ఎప్పుడు చిల్లర బ్లెస్సింగ్స్ని మనుషులకి ఇవ్వరు. దేవుడు ఎప్పుడు కూడా ది బెస్ట్గా రిచ్గా ఆయన అనుగ్రహిస్తారు. అందుకే ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే ఆయన మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకిచ్చే వాగ్దానాలు ఎలా ఉన్నాయంటే అత్యధికములైన అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలనే మనకి ఆయన అనుగ్రహించారు. సో ఈ వాగ్దానాలను మనం పట్టుకోవాలి. ఆ వాగ్దానాలలోనే ఒక వాగ్దానము మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వమును మనం ఏం చేయాలి? తప్పించుకోవాలి. లోకములో ఉన్న దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, ఈ వాగ్దానం మూలముగా మనము దేనిని తప్పించుకోవాలట? లోకములో ఉన్న దురాశ ఫలితముగా లోకములో ఏర్పడిన భ్రష్టత్వమును తప్పించుకున్న తరువాత మాత్రమే అది సాధ్యమవుతుంది. ఓకే, దేవుని యొక్క ఆ యొక్క స్వభావములో, దైవ స్వభావములో మనము పాలు పంపులు పొందడము అనేది దేవుడు మనకు చేసిన వాగ్దానాలలో ఒక గొప్ప వాగ్దానము. ఆ వాగ్దానములో మనము పాలు పంపులు పొందాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క దురాశ ఫలితముగా లోకములో ఏర్పడిన భ్రష్టత్వము, దురాశ వలన ఏర్పడేది భ్రష్టత్వము. ఈ దురాశ వలన ఏర్పడిన ఈ భ్రష్టత్వాన్ని నీవు దాటుకోగలిగినట్లయితే అప్పుడు నువ్వేం చేస్తావంటే దైవ స్వభావములో నీకు పార్టేక్ అవుతావు, పాలు పంపులు పొందగలుగుతావు దైవ రూపములోనికి. అలా అని దేవుని వెంబడించే వాళ్ళందరూ దేవుళ్ళు అయిపోతారు అనేం కాదండి. కానీ ఆయన స్వభావములో మనము పాలు పంపులు పొందేవారముగా మనము ఉంటాము. ఇది దేవుడు మనకిస్తున్న వాగ్దానాలలో ఒక వాగ్దానము. దేవుడా నాకు ఒక ఉద్యోగం ఇవ్వా, దేవుడా నాకు ఒక మంచి ఇల్లు ఇవ్వా, దేవుడా నాకు ఒక మంచి కారు ఇవ్వా, దేవుడా నాకు ఒక మంచి భార్యనివ్వా, దేవుడా నాకు ఒక మంచి భర్తనివ్వా, దేవుడా నాకు అది ఇవ్వా, నాకు ఇది ఇవ్వా, లేకపోతే ఒక గొప్ప సంఘాన్ని ఇవ్వా, గొప్ప ఎక్కువ మంది మనుషుల్ని పంపించువా అని చెప్పి ఈ రకంగా బ్లెస్సింగ్స్ని మనం ఆ రకంగా చూస్తాము. కానీ ఇక్కడ పేతురు మనకి అవగాహనలోనికి తీసుకొస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆయన యొక్క వాగ్దానము ఎంత గొప్పది, ఆయన మనస్సు ఎంత గొప్పది, ఆయన కృప ఎంత గొప్పది. ఆ కృపలో నుండి మనకిచ్చే వాగ్దానాలలో ఆ వాగ్దానములో గొప్ప వాగ్దానము ఏంటి అంటే ఆయన స్వరూపములోనికి, దైవ స్వభావములోనికి మనము వస్తామని. ఆ స్వభావములోనికి రావాలి అంటే మన యొక్క జర్నీలో ఏం చేయాలంట? దురాశలో నుంచి పుట్టినటువంటి ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వమును దాటుకొని
మనము అడుగులు ముందుకు వేయగలిగితే అప్పుడు దైవ స్వభావములో మనము పాలు పంపులు పొందగలుగుతాము. మరి ఈ వాగ్దానములో, దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానములో నేను పాలు పంపులు పొందాలి అనే ఆశ కలిగి ఉన్నామా? దైవ స్వభావమును సంపాదించుకోవడము కొరకు నీవు ముందు చేసే పని ఏంటి? ఈ దురాశ వలన, ఎంతమందికి దురాశ, ఆశ ఉంది, ఆ ఆశకు అంతము లేదు. దురాశ, ఈ దురాశ వల్ల వచ్చేది భ్రష్టత్వము. మీలో యుద్ధములు, పోరాటములు కలుగుతూ ఉన్నాయి. ఎందుకు కలుగుతూ ఉన్నాయి? మీ యొక్క భోగేచ్ఛలను బట్టే కదా. ఈ భోగేచ్ఛలను బట్టి వచ్చినటువంటి, శరీర ఇచ్ఛను బట్టి వచ్చినటువంటి, ఈ లోకములో ఇది అది అని పోగేసుకుంటున్నటువంటి స్థితిని బట్టి మనకి యుద్ధములు, పోరాటములు. అరే, నా తమ్ముడికి ఇది ఉంది, నాకు ఇది లేదు. నా చెల్లికి ఇది ఉంది, నాకు ఇది లేదు. నా భర్తకి ఇది ఉంది, నాకు ఇది లేదు. నా భార్య ఇట్లా, నేను ఇట్లా కాదు. నా భార్య ఎక్కువ సంపాదిస్తుంది, నేను సంపాదించట్లేదు. నేను ఎక్కువ సంపాదించాలి, నేను ఎక్కువ ఫేమ్ సంపాదించాలి, నేను ఎక్కువ ఘనత సంపాదించాలి, నేను ఎక్కువ జీతం సంపాదించాలి, నా పక్కింటి వారి కంటే నాకు ఎక్కువగా సొత్తులు ఉండాలి. ఈ రకంగా మనం చూసుకుంటూ పోతూ ఉంటే పోగేసుకొని కంపేర్ చేసుకొని మన జీవితం అంతా లోకాన్ని పోగేసుకునే వాళ్ళు లోకాన్ని పోగేసుకుంటున్నారు. లోకములాగా కనబడకుండా ఇంకొక రూపములో, భక్తి రూపములో కనబడుతూ ఉన్న లోకమును, భక్తి రూపములో కనబడుతూ ఉన్న లోకమును పోగేసుకున్న భక్తులుగా తయారవుతున్నాము తప్ప అది ఏం లేదు. దాని యొక్క ఫామ్ మారింది అంతే. గొర్రె చర్మము వేసుకున్న తోడేలు, లోపలేముంది? తోడేలే, కానీ అది ఏ చర్మం వేసుకుంది? గొర్రె చర్మం వేసుకుంది. లోకాన్ని ఆశించే దురాశ కలిగిన వ్యక్తివే. ఒకప్పుడు లోకములో దురాశ కలిగిన వ్యక్తివి, కానీ ఇప్పుడు భక్తి చర్మము వేసుకొని ఒక తోడేలులాగా, ఒక జిత్తుల మారిన నక్కలాగా, ఎదుటి వారిని దోచుకునే ఒక నక్కలాగా, గొర్రె చర్మముతో తోడేలు వస్తుంటే మనుషులు ఏమైపోతారండి? పారిపోతారు. తోడేలు వస్తుంటే మనుషులు పారిపోతారు. గొర్రె వస్తుంటే మనుషులు పారిపోతారా? ఎంత క్యూట్గా ఉంది, ఎంత ఫర్రీగా ఉంది, ఎంత బాగుంది అని దాన్ని ముట్టుకోకుండా, దాన్ని ఎందు ఆనందించకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. నక్కైతే పారిపోతారు, కానీ గొర్రె చర్మం వేసుకున్న ఒక తోడేలులాగా నీవు ఉండిపోయేవే. తోడేలుని చూసి మనుషులు పారిపోతారు. అదే గొర్రె చర్మం వేసుకుంటే పాపం అనుకుని వెళ్తే అప్పుడు దాని నిజ స్వరూపాన్ని చూపించి అది నిన్ను క్యాప్చర్ చేస్తుంది. ఈ రోజుల్లో అనేకులు భక్తి అనే ఆ గొర్రె చర్మాన్ని వేసుకొని లోపల దురాశ కలిగిన వారిగా, భ్రష్టులుగా, ఆ భ్రష్టత్వములోనే మునిగిపోయినటువంటి వారిగా ఈ దినాన మనుషులు మనకి కనబడుతూ ఉన్నారు. ఎవరో అక్కడుంటే పర్లేదండి, కానీ భక్తి చేస్తున్న మనము కూడా అలానే ఉంటే, ఒక గొప్ప సహవాసముగా వాగ్దానము చేత పట్టబడినటువంటి మనము కూడా దైవ స్వభావములో పాలు భాగస్థులు అయినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు కలిగిన మనము కూడా గొర్రె చర్మాన్ని వేసుకున్నటువంటి ఒక తోడేలులాగా బ్రతుకుతూ ఉంటే దానికి ఏమైనా అర్థం ఉన్నదా? ఇంకా ఎంతకాలము ఈ గొర్రె చర్మము వేసుకున్న ఒక తోడేలులాగా బయటికి దైవ స్వభావాన్ని చూపిస్తూ లోపల దురాశలు కలిగినటువంటి వ్యక్తిగా, ఆ భ్రష్టత్వములోని కొనసాగించబడుతున్న వ్యక్తిగా ఎంతకాలము బ్రతుకుతావు? నీ తలంపులు మారవు, నీ చూపులు మారవు, నీ ఆశలు మారవు, నీ కోర్కెలు మారవు,
నీ జీవిత విధానము ఏ కోణములో కూడా ఆధ్యాత్మికమైనదిగా కనిపించదు. అంతరంగాలలో జయము లేని వ్యక్తిగా కనబడుతూ ఉన్నావు. కనీసము ఆ పోరాటము కూడా నీలో లేదు. అరే, ఈ పరిస్థితిలో ఉన్నానే, దీనిలో నుంచి బయటకు వద్దాము, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని ఆ సంఘంతో చెబుతూ ఉన్నప్పుడు పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని ఆ స్థితిలో నుంచి బయటకు రావాల్సినటువంటి సంఘముగా మన సంఘము ఉండాలి. నాతాను ప్రవక్త ద్వారా దావీదును హెచ్చరించినప్పుడు దావీదు పడిన పశ్చాత్తాపము ఈ దినాలలో మనకి లేకపోతే దెన్ వాట్ ఈస్ ద యూజ్? దేవుడు మనల్ని హెచ్చరించడం లేదా? దేవుడు మనతో మాట్లాడడం లేదా? అరే, నీకు అంతరంగముగా నీ యొక్క స్వభావము మీద నీకు జయము లేదు. దైవ స్వభావము కాదు ఇది, దైవ ఆలోచన కాదు ఇది. ఇది దురాశ వలన కలిగినది, ఇది వాక్యానుసారమైనది కాదు. ఇది మన సంఘము సహవాసపు యొక్క మెట్టు కాదు అని గ్రహించి కూడా దురాశ వలన పట్టబడిన వ్యక్తిగా ఉండి, ఆ భ్రష్టత్వములోనే చిక్కుకుపోయిన వ్యక్తిగా ఉండి, ఆ భ్రష్టత్వం కనపడకూడదని చక్కని తీయని మాటల చేత, దేవుని వాక్కు చేత, ప్రార్థన చేత, చక్కని వస్త్రధారణ చేత, చక్కని వినయము చేత పైకి కప్పుకొని లోపలంతా అపజయము పాలైపోయిన ఒక తోడేలులాగా బ్రతుకుతూ ఉన్నామేమో. ఆలోచన చేద్దామా? ఎలా ఉన్నాము? మన జీవితాలను మనము సరిచేసుకోలేని వారముగా ఎంతకాలము ఉందాము? ఆ రూపములో కనబడుతూ ఉన్న దానిని కప్పిపుచ్చుకుంటూ అలాగే ఎంతకాలము మనము కొనసాగింపబడదాము? దానివల్ల నష్టము ఎవరికి? దానివల్ల ఎవరికి ప్రాబ్లం? నీకా, నాకా, ఎవరికి? ఎవరి జీవితానికి వాళ్ళకే. నేను అలా బ్రతికితే అది నన్ను నాశనం చేస్తుంది, నీవు అలా బ్రతికితే నీవు నాశనం అవుతావు. స్టాప్ లుకింగ్ ఎట్ అదర్స్. నీ సమయం అంతా ఇతరులను చూసి వారిని జడ్జి చేసుకుంటూ నీ సమయాన్ని వృధా చేసే కంటే నువ్వేం చెయ్యి? నీ బ్రతుకుని నీవు చూసుకుంటూ దురాశ వలన కలిగిన భ్రష్టత్వము నుండి విడుదల పొంది దైవ స్వభావములో పాలివారము కాగలుగునట్లుగా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క వాగ్దానమును మన స్వంతం చేసుకోవాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నాతాను ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు దావీదు గ్రహించలేదా? తనకేమైనా ఈగో అడ్డొచ్చిందా? తనకి ఎక్కడైనా దురాశ కలిగిన వాడే, తనకు భార్యలు ఉండగా మరొక భార్య అని కూడినటువంటి ఈ యొక్క భ్రష్టత్వములో ఉన్నటువంటి దురాశ కలిగినటువంటి ఈ దావీదు పశ్చాత్తాపడ్డా లేదా? తనకు గ్రహింపు అయిందా అవలేదా? ఇమీడియట్గా గ్రహింపులోకి వచ్చాడా రాలేదా? వెంటనే ప్రభు సన్నిధిలో లోబడినాడా లేదా? ఎందుకు అంటే దేవునిని నిజముగా ప్రేమించినాడు. దేవునిని ప్రేమించిన వాడే, కానీ దురాశ వల్ల ఏడ్వబడిన వాడుగా మనకి కనబడుతూ ఉన్నప్పటికీ దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్గా మరలా ఎన్నడూ తను అట్టి తప్పు చేయలేదు. మరలా ఎన్నడూ అట్టి నీచ స్థితికి తను దిగజారలేదు. దేవుని హృదయానుసారుడిగా తాను తయారవ్వగలిగినాడు. ఈ ఉదయకాల సమయంలో
నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ స్థితి నీకు బాగుగా తెలుసు. అంతరంగాలలో జయము కలిగిన వ్యక్తిగా ఉన్నావా? వేషధారణ జీవితము కలిగిన వ్యక్తిగా ఉన్నావా? దురాశ వలన కలిగిన భ్రష్టత్వములోనే బ్రతుకుతూ ఒక గొర్రె చర్మము వేసుకున్న ఒక గొర్రెలాగా కనిపిస్తూ ఉన్న ఒక తోడేలువా? అలా ఉండడము, మనుషులందరూ నిన్ను అబ్బా ఏం అన్న, ఏమక్క, ఏమి చెల్లి, ఏమి తమ్ముడు, ఏమి ఆత్మీయత అని అనవచ్చు. కానీ నీ హృదయాంతరంగంలో నెమ్మది ఉండదే, ఆ సమాధానము ఉండదే. జీవము లేని నిర్జీవమైనటువంటి వ్యక్తివే నీవు. దేవుని దృష్టిలో ఒక చచ్చిన వ్యక్తితో సమానమే. బ్రతకాలని ఉందా? దేవుని హృదయాన్ని అనుసరించి నడిచిన ఎంత వ్యభిచారములో రోత బ్రతుకులో బ్రతికిన దావీదే తర్వాత దేవునికి హృదయానుసారుడిగా తయారైనాడే. ఈ యొక్క ఉరియా భార్య విషయములో తప్ప, ఆ ఒక్క విషయములో తప్ప హీ ఈజ్ పర్ఫెక్ట్. రక్షించబడిన తరువాత హీ ఈజ్ పర్ఫెక్ట్, షీ ఈజ్ పర్ఫెక్ట్. రక్షించబడకముందు క్యాలిక్యులేట్ చేయడండి దేవుడు. రక్షించబడకముందు నీవు ఎంత దుర్మార్గతలో ఉన్నావో, ఎంత దుష్టత్వంలో ఉన్నావో, ఎంత రోత బ్రతుకులో ఉన్నావో, ఎంత అపవిత్రతలో ఉన్నావో, ఎంత అసహ్యకరమైన జీవితంలో ఉన్నావో ఆయన అవన్నీ క్యాలిక్యులేట్ చేయట్లేదు. వాటన్నిటినీ ఆయన పట్టించుకోవట్లేదు. వాటన్నిటినీ ఆయన రక్తంతో కడిగివేసి ఆయన ఇప్పుడు రక్షించబడిన దినము తరువాత ఎలా ఉన్నావు, ఆ తరువాత ఎలా ఉన్నావు? సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ దైవ స్వభావములో పాలు పంపులు పొందుతూ ఆత్మీయంగా దినదినము ఆయనకు దగ్గరగా వస్తూ అలాగా చూస్తూ ఉన్నప్పుడు, ఆయనను మనల్ని అలా చూస్తూ ఉన్నప్పుడు మనము ఆయన స్వభావము మన స్వభావము, ఆయన ఆలోచనలు మన ఆలోచనలు, ఆయన తలంపులు మన తలంపులు, ఆయన జీవిత విధానము మన జీవిత విధానం అచ్చు ఆయనలాగా మనము ఆ స్వారూప్యతలోనికి, ఆ స్వభావాలలోనికి మనము మారుతూ ఉండాలి. గర్భములో ఉన్న పిండము అదొక సీడ్గా, ఒక చిన్న కణముగా అది మనకి కనిపిస్తుంది. కానీ ఆ గర్భములో దాని పోషణ జరుగుతూ ఉన్నప్పుడు, దినాలు గడుస్తూ ఉన్నప్పుడు ఏమీ లేకుండా ఒక చిన్న గుడ్డుగా ఉన్నది అలా 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 ఒక రూపానికి వస్తుంది. ఏ ఆకారము లేనిది చివరికి తల్లి ఆకారములోకో తండ్రి ఆకారములోనుకో మలచబడదా? అచ్చు అమ్మలాగుందండి, నాన్నలాగుందండి అంటారా అనరా? చూసారా ఎలాంటి ఆ యొక్క ఆకారము లేదు, కానీ చివరికి అది తండ్రి ఆకారములోనికి వచ్చినట్లుగా మన బ్రతుకు చూస్తే, మన స్వభావాలు చూస్తే ఏ స్వభావం ఏ ఆకారము లేదు మనకి. అలాంటి ఆకారము లేని మనము ఆయనలో మనము ఉన్నప్పుడు దినాలు గడుస్తూ ఉన్న కొలది మనము ఎవరి స్వరూప్యములోనికి రావాలి? కోళ్ళున్నాయి, మనం గుడ్లు పొదగేయడం మనకు అందరికీ తెలుసు దాదాపు. మరి ఈ దినాలలో ఎవరికైనా మన పిల్లలకి అలాగే తెలియట్లేదేమో కానీ దాదాపు మనకి తెలుసు. ఆ కోడి ఆ రెక్కల కింద కదలకుండా అలాగా పెట్టుకొని ఆ వెట్టలో పెట్టుకొని గుడ్డు పెట్టి దానిని చివరికి తన స్వరూపములో ఉన్న ఒక కోడి పుంజుగానో కోడి పెట్టగానో దాన్ని తయారు చేస్తుందా? ఆయన వెట్టలో నువ్వు ఉంటే, ఆయన కౌగిటిలో నువ్వు ఉంటే, ఆయనలో నీవు ఉంటే, ఆయన సన్నిధిలో నువ్వు ఉంటే ఆ గుడ్డు, కొన్ని గుడ్లు ఉంటాయి, కొంచెం ఎక్కువ గుడ్లు పెట్టింది అనుకోండి, ఎక్కువ గుడ్లు వేస్తే దాని రెక్కల కింద అదేమవ్వదు, చాలదు. అదేమవుతుందంటే కొంచెం రెక్క కింద ఉంటుంది, కొంచెము బయట ఉంటుంది.
కొంచెం బయట ఉంటే ఈ లోపల రెక్క కింద ఉన్నది ఎలా ఉంటుంది, ఆ వెట్టకు అది పాడైపోకుండా అది ఒక ఆకారాన్ని సంపాదించుకుంటుంది. ఈ సగం బయట సగం లోపల ఉన్న ఈ కోడిగుడ్డు ఏం చేస్తుంది, మురిగిపోతుంది, పాడైపోతుంది. అది పొదగ వేయబడిందా, పొదగ వేయబడింది. అది కొంచెము ఆ వెట్టలో ఉందా, కొంచెము వెట్టలో ఉంది, కొంచెము బయట ఉంది. నువ్వు కొంచెము దేవునిలో ఉండి కొంచెము బయట ఉంటే, కొంచెము ఇక్కడ కొంచెము అక్కడ, అలాగా మనము ముందుకు కొనసాగించబడుతూ ఉంటే మనము కూడా చివరికి ఏమైపోతామో తెలుసా, మురిగిపోతాము. చివరికి మనం మురిగిపోతాము. ఆయన వెట్టలోనికి రా, ఆయన లోనికి రా. అప్పుడు ఆయన స్వభావాన్ని నీవు సంపాదించుకోగలుగుతావు. ఆయన రూపములోనికి నీవు మార్చబడగలుగుతావు. ఆయన వెట్టలో లేకుండా లోకములో ఆ దురాశల వలన భ్రష్టత్వానికి నీవు ఎక్స్పోజ్ అవుతూ ఉంటే అప్పుడు నీవు దైవ స్వభావములోనికి ఏమవ్వవు, పాలిభాగస్తుడవు, పాలిభాగస్తురాలవు అవ్వవు. దయచేసి ఆలోచన చేయండి. ఈ వాగ్దానాలను స్వతంత్రించుకోవలసిన మనము ఏదో లోకానుసారమైన ఆ దురాశలకు అనుగుణంగా, ఆ భ్రష్టత్వానికి అనుగుణంగా వచ్చిన వాగ్దానాల చేత మనం ఆనందపడిపోయి దాంతోనే ఇది నెరవేరాలి, ప్రభా ఈ వాగ్దానం ఇచ్చావు, బ్లెస్ చేస్తానన్నావు, ఆశీర్వదిస్తానన్నావు, ఆశీర్వదించు 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 అంటే సగం అటున్నావు, సగము ఇటున్నావు. ప్రార్థన చేస్తున్నావు అంటే సగం ఇటున్నావు. దేనికోసం ప్రార్థన చేస్తున్నావు, దురాశ కోసం ప్రార్థన చేస్తావు అంటే అటు సగం ఉన్నావు. పూర్తిగా దేవుని వెట్ట కింద, దేవుని రెక్కల కింద నీవు రాలేకపోతూ ఉన్నావు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుందామా? ఆయన స్వభావములో పాలిభాగస్థులము అవుదామా? ఆ వెట్ట కింద ఉంటే ఆయన స్వరూపములో, ఆయన స్వభావము నీ స్వభావము, దైవ స్వభావములో పాలిభాగస్థులము కావాలి. బ్లెస్సింగ్స్లో పాలిభాగస్థులు కాదు. ఆ బ్లెస్సింగే ఏంటంటే ఆయన స్వరూపములో నువ్వు పుట్టడం. ఒక బిడ్డ, ఇద్దరు వివాహమైంది, బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ తండ్రి స్వభావంలో లేకుండా పక్కింటి ఆయన స్వభావంలో కనపడుతున్నాడు అనుకోండి, ఆకారంలో ఎట్లుంటుంది? నాన్న పోలికలు కనపడాలి కదా. నాన్న పోలికలు కనపడట్లా, పక్కింటి ఆయన పోలికలు కనపడుతున్నాయి. అచ్చు గుద్దినట్టే పక్కింటి ఆయన పోలికలు కనపడుతున్నాయి. ఎట్లుంటుందండి? ఇప్పుడు ఈయన, ఈ బిడ్డ పక్కింటి ఆయన బిడ్డ, ఈ ఇంటి ఆయన బిడ్డ, పక్కింటి ఆయన బిడ్డ, పక్కింటి ఆయన పోలికలు కనపడుతున్నాయి. ఇప్పుడు మనం ఎట్లున్నామంటే, నేను సాతాను బిడ్డని కాదండి, ఈ పక్కింటి ఆయన బిడ్డని కాదు, నేను నీ బిడ్డనే, ఈ ఇంటి బిడ్డనే అంటున్నాం. ఈ ఇల్లే నా పుట్టిల్లు, ఈ ఇంటి బిడ్డనే అంటున్నాం. కానీ నీ యొక్క పోలికలన్నీ పక్కింటి ఆయన పోలికలు, ఆ సైతాను పోలికలు, సైతాను ఆలోచనలు, సైతాను తలంపులు, సైతాను బుద్ధులు. కానీ నువ్వేమంటావు అంటే, లేదు లేదు నేను ఈ ఇంటి దాననే, నేను ఈ ఇంటి వాడనే. పోలికలేమో ఆ పోలికలు, నువ్వు ఉండేదేమో ఇక్కడ. ఎలా కుదురుతుంది? ఎవరైనా నమ్ముతారా? సో ఫైనల్లీ డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళాలి. అప్పుడు తెలుస్తుంది ఈ డిఎన్ఏ టెస్ట్లో నీ తండ్రి అపవాద, నీ తండ్రి యేసా. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. భక్తి అంటే ఏంటి అంటే, దైవ స్వభావములో పాలిభాగస్థులము అవ్వవలసినటువంటి వారము. దేవుని యొక్క స్వభావాన్ని మన స్వభావముగా మలుచుకోవలసిన వారము. గుడ్డు రెక్కల కింద వేయగానే కోడిపెట్ట ఆ రంగు కోడిపెట్టలాగా అది అవ్వదు. అది పరిణితి చెందుతూ 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 అది కనిపిస్తుంది. ఈరోజు నువ్వు కనపడకపోవచ్చేమో, కానీ
ఆ వెట్ట కింద నువ్వు ఉంటే ఒక రోజున దైవ స్వభావములో పాలిభాగస్థుడవు తప్పకుండా నీవు అవుతావు. కాబట్టి ప్రార్థన చేసుకోనండి. ఎంతకాలముగా నీవు భక్తి చేస్తూ ఉన్నావో, ఎంతకాలముగా నీవు లోకములోనే ఉంటూ దైవ స్వభావములోనికి రాని వ్యక్తిగా ఉంటూ భక్తి చేస్తూ ఉన్నావేమో, సగం ఇక్కడ సగం అక్కడ ఉంటూ ఉన్నావేమో, గొర్రె చర్మము వేసుకున్న ఒక తోడేలులాగా కనబడుతూ ఉన్నావేమో, రక్షించవలసిన నీవు భక్షిస్తూ ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచన చేసుకొని, దావీదు తప్పిపోయిన వాడుగా ఉన్నాడు, బుద్ధిహీనుడైపోయాడు. కానీ పశ్చాత్తాపము ద్వారా తను మరలా దైవ స్వభావాన్ని సంపాదించుకున్నాడు. నీవు దైవ స్వభావాన్ని కోల్పోకుండా దాన్ని కొనసాగిస్తూ ఉన్న వ్యక్తివైతే దేవునికి వందనాలు, దేవుని స్తుతించు. దాన్ని ఇంకా దైవ స్వభావంలోనికి రావడానికి కృషి చేయి. లేదు దావీదులాగా వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తివైతే నువ్వేం చెయ్యి? పశ్చాత్తాపం ద్వారా మరలా దేవునికి దగ్గరై దేవుని స్వభావంలో పాలిభాగస్థుడవు పాలిభాగస్థురాలు కావాలని దేవుడు ఆశపడుతూ ఉండగా అటు మేరకు మనల్ని మనం దేవునికి సమర్పించుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం.